సో సార్ అది నేను చెప్పాలంటే ఫస్ట్ అసలు యూట్యూబ్ లో చూసి అక్కడ చూసి ఇక్కడ చూసి మొత్తం అంతా క్లమ్జీ అయిపోయి అలా కన్ఫ్యూజన్ లో అనుకోండి సార్. మీకు ఇన్స్టాగ్రామ్ లో చూసి నేను మీతో మాట్లాడింది. ఓకే. అప్పుడు సార్ అప్పుడు ఏంటంటే ఒక డైరెక్షన్ కానీ అసలు నాలెడ్జ్ అయితే ఉంది కానీ సార్ అది ప్రాపర్ గా ఒక జోన్స్ కానీ ఆ జోన్స్ ఎలా డ్రా చేయాలి, మనం ఎక్కడ అనుకుంటే కొంచెం పైకి వెళ్ళడం కిందకి రావడం అలా ఫ్లక్చువేషన్స్ లో ఆ ప్రాపర్ గా అసలు ఆ నాలెడ్జ్ కూడా లేదు సార్ అసలు. ఓకే. అది ఏంటంటే యూట్యూబ్ లో చూసాను, తర్వాత ఎక్కడ చూసినా వర్క్ అవ్వట్లేదు అని చెప్పి ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తుంటే మీ వీడియోస్ కనిపించినాయి. సర్లే ఒకసారి ట్రై చేద్దామని చెప్పి అనుకున్నాను. తర్వాత మీ స్టూడెంట్ లో ఒక ఆయన నేను కనుక్కున్నాను. స్టూడెంట్ మీరు సతీష్ అని. ఓకే. ఆయన్ని అడిగాను, సార్ ఇలాగా ఏంటి ఈయన స్ట్రాటజీస్ అంటున్నారు, ఏమైనా వర్క్ అవుతాయా లేదా ఏంటి సార్ అది నాకేం తెలియదు అని. అంటే ఆయన లేదు సార్ ఇది మీకు నిజంగా బిగినర్ కి మనకి ఒక స్టాక్ మార్కెట్ మీద మనకి అవగాహన ఉండాలి అంటే కనుక మనకి కోర్స్ అనేది చాలా యూజ్ అవుతుంది. మనం పెట్టే మనీకి నిజంగా అది వర్తి అని చెప్పాడు. ఇంకా అప్పటి నుంచి నేను ఇంకేం పెట్టుకోకుండా నేను ఫస్ట్ జాయిన్ అయ్యాను. మీరు ఆ 6th స్ట్రాటజీ మాకు ఫస్ట్ నుంచి కాకుండా లాస్ట్ నుంచి చెప్పారు. అది బ్యాక్ టెస్ట్ చేస్తున్నప్పుడు కొంచెం ఒక కాన్ఫిడెన్స్ అనేది వచ్చింది సార్. సర్లే ఇది వర్క్ అవుతుంది నిజంగా. మనం ఇంకా ఏవి సొంతంగా పెట్టుకొని ఆ ఈఎంఐస్ యాడ్ చేసి అవి ఇవి చూసాను సార్. తర్వాత ఇవన్నీ మొత్తం క్లమ్జీ అయిపోతుంది. సో మీకు అవుతుంది ఫస్ట్, మాకు మీరు చెప్పింది మీకే అవుతుంది, మేము చేయలేమా అన్న కాన్ఫిడెన్స్ మీ నుంచి నేను నేర్చుకున్నాను అనమాట. మీరు దశరథ్ మహారాజ్ అని చెప్పారు ఆయన గురించి. నాకు నిజంగా మీరే సార్, ఎందుకంటే మీ వల్ల అవుతుంది, మా వల్ల ఎందుకు కాదు. సో నేను నేర్చుకున్నది అయితే అదే. మీకు సక్సెస్ అయినప్పుడు మీ సేమ్ నాలెడ్జ్ నిజంగా ఎవరు కూడా స్ట్రాటజీస్ అవి ఏదో చెప్తారు కానీ ఏదో అంతంత మాత్రం నేను చూసాను సార్. జస్ట్ నేను నిజంగా తీసుకున్నాను. నేను నమ్ముతారు నమ్మరు, నేను కట్టిన మీ దగ్గర అంత కట్టాను, వాళ్ళ దగ్గర అంతే కట్టాను. క్లాస్ ఎన్ని రోజులు ఉందనుకున్నాను, జస్ట్ ఒక రోజులో 10 minutes, తర్వాత రెండో రోజు 10 minutes. సో క్లాస్ ఫినిష్ అయిపోయింది. అది అసలు నాకు ట్రై చేశాను సార్. ఒకసారి స్టాప్ లాస్, ఒక రోజేమో టార్గెట్ ఇస్తే 1:3, లేదంటే స్టాప్ లాస్ హిట్. నా నిజంగా అది బ్యాక్ టెస్ట్ చేస్తున్నా గానీ అది అలాగే అసలు నమ్మకం లేదు. ఫస్ట్ నేను ట్రేడ్ చేయాలంటే నమ్మకం లేదు సార్. నిజంగా ఇప్పుడు నేను ఇందాక అనుకుంటా నేను ట్రావెలింగ్ లో ఉన్నాను సార్, ఈ రోజు అవ్వలేదు సార్ అని. ఇక తర్వాత సర్లే అని కొంచెం గ్యాప్ దొరికిందని చెప్పి చూసాను, జస్ట్ లెవెల్స్ డ్రా చేశాను. సో ఎంట్రీ తీసుకున్నాను సార్. నిజంగా అలా బ్లైండ్ గా జస్ట్ అలాగా మనకి ఆ క్యాన్వల్ కన్ఫర్మేషన్ తో తీసుకున్నాను సార్. మీరు అప్పుడప్పుడు అంటారు నేను ఎక్కువ ఇంపల్స్ ఎంట్రీస్ తీసుకుంటానని. సార్ కరెక్ట్ గా ఆ జోన్ దగ్గరకు వచ్చారు కదా, రెస్పెక్ట్ చేసి అలా ఫాలో అవుతుంది. ఈ రోజు నేను చూసాను సార్, జస్ట్ నేను ట్రావెలింగ్ లోనే చూసాను. నిజంగా చాలా బాగా వర్క్ అవుతున్నాయి. నిజంగా ఒక స్టాక్ మార్కెట్ కి చెప్పాలంటే నా స్టాక్ మార్కెట్ జీవితంలో మిమ్మల్ని నేను మర్చిపోలేను అనమాట. ఫ్యూచర్ లో సక్సెస్ అయినా అవ్వకపోయినా సరే అసలు నిజంగా ఫస్ట్ ఐడియా వచ్చింది మీ వల్లే. ఎస్ సార్, నిజంగా కోర్స్ అనేది వర్తి సార్ నిజంగా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ రాజేష్ గారు. థ్యాంక్ యూ. అండ్ మేము చెప్పాలి సార్ థ్యాంక్ యూ మీకు. అంతేనా? నిజంగా సార్.